హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకుంటే మనకి అవసరానికి ఎట్లా ఉపయోగపడతాయో చూసేద్దాం. ఈరోజు ఒక సంవత్సరం పాటు వేసిన ఉండి అనమాట ఈరోజు పగలగొడుతూ ఉన్నాము. ఇవన్నీ చూడండి, మనం ప్రతిరోజు చిల్లర ఒక దగ్గర పెట్టామనుకో ఏదో ఒక అవసరానికి ఖర్చు పెట్టేస్తూ ఉంటాము, ఇంకా అవి అయిపోతూ ఉంటాయి. మాకు షాప్ ఉందని చెప్పాను కదా, మాకు 10 రూపాయల కాయిన్స్ ఏమన్నా వచ్చినప్పుడు అంటే అదే పనిగా వేయడం కాదండి, మా దగ్గర ఉన్న రోజు వేసేవాళ్ళం. తర్వాత మా పిల్లలు కూడా ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ఆటో ఛార్జెస్కి అట్లా కాలేజీకి వెళ్ళినప్పుడు అట్లా ఇస్తూ ఉంటాం కదా, అట్లాగా వాళ్ళ దగ్గర కూడా 10 రూపాయల కాయిన్స్ ఉందంటే ఖచ్చితంగా తీసుకొచ్చి దీంట్లోనే వేసేవాళ్ళు. మనం రూపాయి రూపాయి ఖర్చు పెట్టే కన్నా పొదుపు చేయడం ఎంతో గ్రేట్ అండి. మాకు జరిగిన ఒక సంఘటన ఏంటంటే, మాకు రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది ఒకసారి. అంటే మాకు అంటే ఒక ప్లేస్ తీసుకున్నాం అనమాట. అది రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటే ఆ రోజు 5,000 తక్కువ పడ్డాయి అన్నమాట. 5,000 తక్కువ పడిన తర్వాత అంటే మేము బ్యాంక్కి వెళ్ళేసి తీసుకొచ్చుకుందాంలే అనేసి అనుకున్నాము. 5,000 బ్యాంకుకి వెళ్ళేసరికి బ్యాంకు క్లోజ్ చేసేసారు. ఆ రోజు ఏదో సెకండ్ సాటర్డే ఏదో అనేసి బ్యాంకు తీయేశారనమాట. ఇంకెవరినైనా అడిగినా కూడా అంత అమౌంట్ మొత్తం సెట్ అయింది, ఇంకా 5,000 తగ్గున్నాయన్నమాట. 5,000 తగ్గుంటే అప్పుడు వేరే వాళ్ళని అడిగాము. వాళ్ళు ఏంటంటే లేవని చెప్పారు. ఇంకెక్కువ అడగదలుచుకోకుండా నేనేం చెప్పానంటే, ఫస్ట్ నుంచి కూడా నాకు డబ్బులు సేవ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఏదైనా ఉండిలో ఎప్పటికైనా ఏదో ఒక అత్యవసరం వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనకు కావాలనేసి పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నేను సేవ్ చేసేదాన్ని ఒక ఉండి రూపంలో. ఆ ఉండి సరే ఇది నిండిపోయింది కదా, దీన్ని కొడదాము, ఎంత వస్తుందో చూద్దాము అని అనుకున్నాము. ఆమెను కొట్టిన తర్వాత ఉండి కొట్టేసిన తర్వాత దాంట్లో 6,500 నింది. 5,000 దానికి సేవ్ చేసాము. ఇంకా కొత్త ప్లేస్ కొనుక్కున్నాం కదా, ఆ రోజు పిల్లలకి పార్టీ ఇచ్చాం అనమాట. అదండి, మనం ఎప్పుడు సేవ్ చేసుకున్నా కూడా ఏదో ఒక రూపంలో మనకి సేవ్ అవుతుంది. అందులో ఈరోజు తిరుమలకి వెళ్తామనేసి ఈరోజు ఉండి పగలగొట్టాము. ఇక్కడ దారి అడుగుతా ఎవరైనా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ మేము అది ఖర్చు చేసుకుంటూ పోతాము. ఈరోజు అదంతా కలిసి ఎంత ఉన్నిందంటే 5,500 నింది. అంటే ఎక్కువ, అంటే కాయిన్సే కాబట్టి చిల్లర మనం అట్లా చేసుకుంటే చాలా సేవ్ అవుతుంది, ఒక అవసరానికి పనికి